హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఇంట్లోనే గుమగుమలాడే రసం పౌడర్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా మీడియం కప్పు నిండా కందిపప్పు, 5-6 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ల మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 10-12 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కల్లుప్పుని తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత కందిపప్పును వేసుకొని లో ఫ్లేమ్లోనే మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. కందిపప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల మిరియాలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరొకసారి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు మనం బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉప్పుని కూడా వేసుకొని మరొకసారి మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం ఇంగువని కూడా వేసుకొని బాగా మెత్తగా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, రసం పౌడర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.